మనము ఎప్పుడైనా ఒక దేశం నుంచి ఇంకో దేశంకి ట్రావెల్ చేసేటప్పుడు ఏ విధంగా వెళ్తాం, ట్రావెల్ చేసిన తర్వాత ఎక్కడ వస్తున్నారో మన వాళ్ళని కనుక్కోవాలంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి, మీకేది అర్థం అవుతుంది. లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాక ఇక్కడ డిస్ప్లే మీద బోర్డు ఉంటుంది, ఏ ఫ్లైట్ ల్యాండ్ అయింది ఏ ఫ్లైట్ లేదనేది. ఇప్పుడు మనం కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. మనం సాపర్ వెళ్ళేటప్పుడైనా సరే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు మనం డ్రాప్ చేయని వచ్చినప్పుడు, మన వాళ్ళు ఎవరైనా వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చినప్పుడు. ఇది వచ్చేసి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ వచ్చేసి ఈ కౌంటర్లో లగేజ్ అనేది వేస్తున్నాము. లగేజ్ వేసిన తర్వాత మన వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు, ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయినారు వాళ్ళు, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బోటింగ్ అంతా అయిపోయి ఫ్లైట్లోకి వెళ్ళిపోయినాక ఫ్లైట్ టేకప్ అయినాక ఫ్లైట్ ఎక్కడ పోతుంది, ఏ ఏరియాలో పోతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. గాల్లోకి ఎగిరిపోయిన తర్వాత కూడా మనం ఫ్లైట్ను ట్రేస్ చేయొచ్చు. ఖచ్చితంగా మన ఫ్లైట్లో మన వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు అనేది చూపిస్తారు, చూడండి మీరే. ఎవరైనా సరే ఫ్లైట్ ఒక్కసారి టేకప్ అయినాక కనుక్కోవాలంటే చాలా కష్టము. అంటే మనకు ఇప్పుడుండే టెక్నాలజీ ప్రకారం చాలా సింపుల్ అనమాట, కనుక్కోవచ్చు. నేను ఒక అప్లికేషన్ చూపిస్తాను. ఆ అప్లికేషన్లో చూస్తే తెలియని వాళ్ళు మీరే షాక్ అవుతారు, అవునా నిజంగా ఈ విధంగానని. రేపు ఎప్పుడైనా మీ వాళ్ళు, మీ బంధువులు కానీ, మీ అమ్మ కానీ, అక్క కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, చెల్లి కానీ ఎవరైనా సరే ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు వాళ్ళ టికెట్ మన దగ్గర ఉంటే చాలు. మన దగ్గర వచ్చేసి ఫ్లైట్ ట్రేడర్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. ఓపెన్ చేస్తేనే ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి, ఇవన్నీ గాల్లో ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో మీకు ఎవరికి తెలియదు. ఈ ఇన్ఫర్మేషను చాలా కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. చూడండి, కింద ట్రాఫిక్ కంటే ఎక్కువ పైన గాల్లో ఫ్లైట్స్ అనేటివి తిరుగుతూ ఉంటాయి. చూడండి ఎన్ని ఉన్నాయో ఫ్లైట్లు. ఇవన్నీ ఫేక్ అనుకుంటారు ఎవరన్నా చూస్తే. రియల్గా ఈ ఫ్లైట్లు వెళ్తున్నాయా ఖాళీగా ఉన్నాయి అనేది కూడా చూపిస్తుంది. చూడండి ఇట్లు ఏ కంట్రీలకు వెళ్తున్నాయి అనేది చూపిస్తుంది. ఇవన్నీ లైవ్ అన్నమాట, ఎంత లైవ్ ఫ్లైట్లు. ఫర్ సపోజు చూడండి, అప్లికేషన్లో మనం లైవ్ ఫ్లైట్ చూడండి ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఫ్లైట్కి సంబంధించినవి. ఇవన్నీ ఫ్లైట్ కంపెనీలు అనమాట. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పేరు అనమాట. ఇందులో ఎయిర్ ఇండియా, ఇండిగో, మన దుబాయ్ ఎయిర్లైన్స్, ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా, చాలా అంటే చాలా కొన్ని వందల వేల రకాలు ఉన్నాయి కంపెనీలు అనమాట ఫ్లైట్స్ కూడా. ఇవన్నీ గాల్లో ఏ విధంగా ఉంటాయో చూసినారు కదా ఇంతకుముందు. చూడండి ఇవన్నీ లైవ్ ఫ్లైట్లు అనమాట. మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని షో లైవ్ కొట్టినామంటే ఇప్పుడు ఈ ఫ్లైటు ఎక్కడి నుంచి, కువైట్ నుంచి అమాన్ అనే కంట్రీకి వెళ్తుందన్నమాట. చూడండి లైవ్ మనం సెర్చ్ చేసిన ఫ్లైట్ ఇది ఈ విధంగా కనిపిస్తుంది. అది పోతుందా లేదా మీరే చూడండి. చూసారు కదా, చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందో. జూమ్ చేసే కొద్దీ ఎంత స్పీడ్ వెళ్తుందో ఫ్లైటు. చూడండి వెళ్తుందా, ఆ బార్డర్ కూడా ఎంత స్పీడ్గా క్రాస్ చేసిందో చూడండి. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే వెళ్తున్నారో ఆ ఫ్లైట్ని మనము ఎక్కడ వెళ్తుంది, ఏ కంట్రీ నుంచి, కువైట్ నుంచి ఇది వెళ్తుంది. ఇప్పుడు చూడండి మిగతా ఫ్లైట్లు కూడా అయ్యే. మీకు మన వాళ్ళు ఎవరన్నా జర్నీ చేస్తూ ఉన్నా వాళ్ళ ఫ్లైట్ నెంబర్ ఉంటే చాలు. చూడండి మనం సెర్చ్ చేసిన ఫ్లైట్ లైవ్ది. ఇంకో ఫ్లైట్ ఏదన్నా చూద్దాం. ఇంకో ఫ్లైట్ ఏదన్నా కానీ చూద్దాము. ఇండియాకి వెళ్ళే ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎక్కువ పోతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అబుదాబి టు ముంబై దీన్ని చూస్తాము. దీన్ని వచ్చేసి ఈ విధంగా పోయినాక ఇక్కడ షో ఆన్ మ్యాప్ కింద ఉంది కదా, షో ఆన్ మ్యాప్. దీన్ని కొట్టినామనుకో మనం వెళ్ళే ఫ్లైట్ వస్తుంది. చూడండి అబుదాబి నుంచి ముంబైకి వస్తుంది ఫ్లైట్. చూడండి అబుదాబి నుంచి లేచింది. ఇది లేచి 1 గంట 55 నిమిషాలు అయింది ఇప్పటికి. చూడండి 1 గంట 55 నిమిషాలు అయింది. ఇంకొక 52 నిమిషాలకు దిగేస్తుంది అన్నమాట. చూడండి క్లియర్గా కనిపిస్తుంది కదా అరైవింగ్.
చూడండి ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో గాల్లో. మీకు ఎవరికైనా తెలుసా ఇన్ని ఫ్లైట్లు ఉంటాయని? ఈ ఫ్లైట్లు మన ఫ్లైట్ ఏదనేది మనం సెర్చ్ చేసుకొని మన వాళ్ళు వెళ్ళే ఫ్లైట్ ఏదనేది క్లియర్గా కనిపెట్టచ్చు. చూశారు కదా, చూడండి ఈ రెడ్ మార్క్లో ఉంది. ఇది వెళ్తాందా కదులుతాందా అని మీరు అనుకోవచ్చు. చూడండి వెళ్తుంది, ఫ్లైట్ అనేది వెళ్తుంది. ఫ్లైట్ ట్రేడర్ 24 ఈ అప్లికేషన్ కానీ మీ ఫోన్లో ఉండిందంటే మీ వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని వేల అడుగుల్లో పోతుంది ఫ్లైట్. చూడండి ఇక్కడ కనిపిస్తుంది 36,000 అడుగుల్లో. 36,000 ఫీట్స్ అంటే 36,000 అడుగులు. గ్రౌండ్ స్పీడ్ 425 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది అన్నమాట. చూడండి ఇది దాని డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. కాదంటే మన దగ్గర ఫ్లైట్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్గా ఉండాలి. ఏ ఫ్లైట్ అయితే ఆ ఫ్లైట్ మన నెంబర్, టికెట్ నెంబర్ ఉంటే ఇక్కడ సెర్చ్ చేసామంటే సరే. చూశారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో నచ్చుంటే మరింత మందికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్లైట్తో వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.